చిరకాల మిత్రులు. మచిలీపట్నానికి మా భాను గారికి ఎక్కువ అభిమాన సంబంధం ఉండేది. అన్నయ్యతో కానీ బుద్ధప్రసాద్ గారితో ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, వంగవీటి చలపతిరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భాను గారికి నాకు చిరకాల పరిచయం. అప్పట్లో మచిలీపట్నం కాంగ్రెస్ ఆఫీస్కి వస్తే నేను ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. తర్వాత చిరంజీవి గారు వచ్చారు, ప్రజారాజ్య కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ చేశా. ఇప్పుడు జనసేన పార్టీకి రాష్ట్ర నాయకుడిగా ఉంటూ ఇవాళ రాధారంగం మిత్రులు నడిపిస్తూ ఒకటేనండి. ఇవాళ నేను ఒకటే కోరుకున్నా, అన్నగారన్న భాను గారికి ఒకటే విజ్ఞప్తి, మీకు ఏదేమైనా కానీ కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని మీకు ఈ సభాముఖంగా ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మా ఆరాధ్య దైవం కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెడతాకి మీ వంతు మీరు కృషి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. చేసినటువంటి అతిథులందరూ కూడా ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రుని అధ్యక్షుడిని వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుడిని మచిలీపట్నం మాది. ఈ రోజున నా చిరకాల మిత్రుడు మరి చిన్నారి నాగాలంకలో గతంలో కూడా చేశారు ఎన్నో కార్యక్రమాలు. ముఖ్య అతిథిగా నన్ను ఎప్పుడు ఆయన ఆహ్వానిస్తారు. ఈ రోజున ఈ కాపుల వనభోజనానికి పిలిచి దాదాపు 5,000 మందికి పైగా మరి ఈ యొక్క భోజనాలు ఏర్పాటు చేయటం అంటే అది చాలా గొప్ప విషయం. పైగా నాకు అదృష్టం ఏంటంటే చిన్నారి గారికి ముఖ్యంగా ఒక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున సభలో మన ఆరాధ్య దైవం కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మా అన్నగారైన స్వామినేని ఉదయ భాను గారికి ఈ యొక్క 5,000 మంది సమక్షంలో నేను ఆయనకి వినతి పత్రం ఇచ్చినందుకు నాకు అవకాశం కల్పించిన చిన్నారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రంగా గారు ఒక కులానికి పరిమితం కాదు, ఆయన అన్ని కులాలకు చెందిన వ్యక్తి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన వంగవీటి మోహన్ రంగా గారు. ఆయనకి కులం అంటూ లేదు, మతం అంటూ లేదు. ఆయన చనిపోయే ముందు ఒక కాపులకే చనిపోలా, అన్ని కులాలకు సంబంధించిన వారికి ఇళ్ల పట్టాల కోసం నిరాదీక్ష కూర్చున్నాడే కానీ కాపుల గురించి మాత్రం కాదండి. వాళ్ళ కోసం అసూలు బాసిన మన ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా నేను ఇప్పటికీ దాదాపు 15 మందికి ముఖ్య పెద్దలకి వినతి పత్రాలు ఇస్తున్నాను. ఒకటే మీ సభాముఖం తెలియజేస్తున్నా, ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఇవాళ మనందరికి కూడా అదే ఆశయాలు, అదే బాసట, అదే పౌరణ నాయకుడు ఎవరనంటే మచ్చలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఇచ్చి 42 నియోజకవర్గాల కమిటీలు వేసి నేను ఆయన పిలిపించారు పెద్దన పాత్ర పోషించమని. ఆ పెద్దన పాత్ర పోషించి ఆయన కులం మతం చూడకుండా అభ్యర్థుల గెలుపు కోసం రాధారంగం మీద కూర్చేసాం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 7,000 అప్లికేషన్ ఇచ్చాం. అయ్యా మా ఆరాధ్యదేవ రంగా గారి జిల్లా పేరు పెట్టవయ్యా అని చెత్తబొట్లో పడేశాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆ పార్టీని కూడా మేము చెత్తబొట్టు దాఖలు చేసి కూటమిని గెలిపించుకున్నాం. ఇప్పటికైనా కూటమిలో అయ్యా పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కానీ మీకు కాపులందరూ కలిపి రంగా గారి అభిమానులు అందరూ కలిపి ఏకదాడి మీద వచ్చి మిమ్మల్ని గెలిపించుకోబట్టి ఇవాళ మీరు అధిరోగించగలిగారు పీఠాన్ని. అదొకటి గమనించి మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు కనుక మీరు పెట్టకపోతే, గత ప్రభుత్వం పెట్టక మీరు పెట్టక మా యొక్క ఆరాధ్య దైవం మేమేమైపోవాలి. అందుకే ఈ సభాముఖంగా మీకు కూడా ఒకటే చెప్తున్నానండి, ఈ యొక్క జిల్లా పేరు కనుక పెట్టకపోతే నేను ఆమరణ నిరాదీక్ష చేయడానికన్నా సిద్ధం. ఇది వాస్తవం. నాకు ఎప్పుడైతే నేను ఆమరణ దీక్ష చేస్తానన్నానో రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారి అభిమానులు కుల మతాలు కదా 200 మంది నాకు సంఘీభావం తెలియజేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా అంతవరకు తీసుకురాకుండా మా ఆరాధ్య దేవ్ వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెడతారని మరి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, ముఖ్యంగా మంత్రివర్యులందరికీ కూడా, ఎమ్మెల్యేలకి, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ కూడా మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మా ఆరాధ్య వంగవీటి మోహన్ రంగా జిల్లా పేరు పెట్టాల్సిందిగా కోరుకుంటూ జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా.